ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మోస్ట్ అవైటెడ్ చిత్రంగా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది. ఖచ్చితంగా నార్త్ లో ఈ మూవీ మొదటి రోజు రికార్డు స్థాయి కలెక్షన్స్ అందుకోవడం గ్యారంటీ అనే మేకర్స్ భావిస్తున్నారు. బాలీవుడ్ లో అనిల్ తడాని పుష్ప 2 సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు పోటీగా వికీ కౌశల్ ఛావా మూవీని కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ ఉంటుందని గతంలో ప్రకటించారు. ఛావా సినిమాపై హిందీలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథతో హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రాబోతోంది. పుష్ప 2 ఛావా మధ్య డిసెంబర్ మొదటి వారంలో గట్టి పోటీ ఉండడం గ్యారంటీ అని అందరూ అనుకుంటున్నారు. బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ ఫైట్ ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉండబోతోందని టాక్ నడిచింది. అయితే పుష్ప 2 సినిమాతో పోటీ పడితే ఖచ్చితంగా రిస్క్ ఉంటుందని ఛావా మేకర్స్ భావించారు. దీంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ పై అఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాశం ఉందని బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. పుష్ప 2, ఛావా సినిమాలు రెండూ భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే కావడంతో ఒకేసారి పోటీ పడితే ఖచ్చితంగా రెండింటికే నష్టం ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ రెండు సినిమాల్లో కూడా రష్మిక మందన్న హీరోయిన్ గా చేయడం విశేషం. ఇదిలా ఉంటే పుష్ప 2తో పోటీ నుంచి ఛావా తప్పుకోవడంతో సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. పుష్ప 2తో ఛావా పోటీ పడలేకపోయిందని కొందరు పోస్టులు పెడుతున్నారు. మరికొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. రెండు పెద్ద సినిమాల మధ్య పోటీ లేకపోవడం మంచిదని అంటున్నారు. పోటీ పడితే రెండు వైపులా నష్టం ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఛావా రిలీజ్ వాయిదా పడడంతో నార్త్ లో వికీ కౌశల్ కంటే అల్లు అర్జున్ కే ఎక్కువ ఇమేజ్ ఉందని అభిమానులు గొప్పగా పోస్టులు పెడుతున్నారు. ఛావా రిలీజ్ వాయిదా పడడంతో ఇప్పుడు పుష్ప 2కి హిందీలో సోలో రిలీజ్ దొరికినట్లే. ఇది కలెక్షన్స్ పరంగా కూడా ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు.